గత ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజున ఈ యొక్క విభజన ఏదైతే కర్నూలు పార్లమెంటుగా నంద్యాల పార్లమెంటుగా సహేతుకంగా చేయనటువంటి విభజన వల్ల ఈ రోజు మీరు ఒకసారి చూస్తే నేను ఇంతకుముందే చెప్పాను, వనరులు మొత్తం నంద్యాల పార్లమెంటుకి పోవడం, కేవలం కర్నూలు పార్లమెంట్ లో మిగిలింది ఏమిరా అంటే నేను గతంలో చెప్పిన విధంగా కొండారెడ్డి బురుజు గాజులు దిన్న ప్రాజెక్టు మాకు మంత్రాలయ మఠం. ఈ రోజు మినరల్ వెల్త్ కావచ్చు, ఎండోమెంట్ నుంచి గుళ్ళు కావచ్చు, అదే రకంగా ఉన్నటువంటి నీటి వనరులతో కూడుకున్న డ్యాములు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, అంటే ప్రతి ఆదాయ వనరులు ఉన్నటువంటి ప్రాంతం అటు విడిపోయి మీరు ఒక హేతుబద్ధత లేకుండా హడావిడిగా చేసిన విభజన వల్ల ఈరోజు ఈ సమస్య వచ్చింది. మరి ఈరోజు పశ్చిమ ప్రాంతంలో 5 ఏళ్ల అధికారంలో ఉన్న మీరు నిన్నగాక మొన్న మళ్ళా ఈరోజు మేమొస్తే మళ్ళా ఇస్తాము అని చెప్పి మీరు సంఘీభావం తెలుపుతున్నారు ఆదోని జిల్లాకి. మరి ఉన్నటువంటి ఈ ప్రేమ ఎట్లా కలిగిందో నాకు తెలియదు. మరి మీరు అడుగుతున్నారు ఎందుకు ఎమ్మిగనూరు జిల్లా అని. నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, ఏదైతే భౌగోళికంగా కానీ జియోగ్రఫికల్గా కానీ ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో సమదూరం ఉండాలా. అన్నిటికీ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం. మీరు పరిపాలనా సౌలభ్యం గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా సెంటర్ పాయింట్ ఎమ్మిగనూరులో మీకు ఈరోజు అన్ని నియోజకవర్గాలకు దాదాపు 20 నుంచి 35 నుంచి 40 కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి దూరం. ఒక సామాన్యుడు జిల్లాగా ఏర్పడిన తర్వాత ఇక్కడికి వచ్చి పనులు చేసుకోవాలన్నా, ఏ అన్న కార్యక్రమాలు జరగాలన్నా ఈ రోజు ఇక్కడికి రావడానికి పరిపాలనా సౌలభ్యం సులభంగా ఉంటుంది. ఒకటి. రెండోది, మాకు అత్యధికంగా భూమి ఉన్నది మా నియోజకవర్గం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో. మూడోది, గాజులు తిన్న ప్రాజెక్టు కావచ్చు, వనరులు కావచ్చు, నీళ్లు కావచ్చు. రేపు రాబోయే రోజుల్లో జిల్లా హెడ్ క్వార్టర్ అన్నప్పుడు అన్ని హంగులు, అదే విధంగా అందరికి కూడా సదుపాయాలు కానీ అన్ని రకాలుగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. వీటన్నిటిని కూడా టెక్నికల్ గా అదే రకంగా అన్ని ఆలోచన చేసే వ్యక్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఉంటాయి. ఈ రోజు ఈ ప్రభుత్వం ఉందని చెప్పి కేవలము ఏదో బట్ట కాల్చి మొహం మీద వేసి గతంలో మేమున్నప్పుడు మీరు ఏమీ చేయలేకపోయి ఈ రోజు ఆదోని జిల్లా అనేది మీరు ఇవ్వలేకపోయారు, మీరున్నారు కాబట్టి మీరు వెంటనే ఇచ్చేయండి అని చెప్పి మేమొస్తే ఇస్తామని చెప్పి దాని రాజకీయ కోణాన్ని రాజకీయ రంగు పులుముతున్నారు వైసీపీ నాయకులు. నేను మరొక్కసారి స్పష్టంగా చెప్తున్నా, ఏదైతే ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఆదోని నియోజకవర్గం అనేది ఆదోని నుంచి వారికి ఆశ ఉంటుంది, మిగతా నియోజకవర్గం ఆశ ఉంటుంది. నాకు కూడా ఎమ్మిగనూరు స్వార్థం, నాకు ఎమ్మిగనూరు ప్రజల ఆకాంక్ష కూడా ఎమ్మిగనూరు జిల్లా కావాలని ఉంది. కానీ ఇక్కడ విషయం ఏమంటే సాంకేతికంగా కూడా అన్ని రకాలుగా అందరికీ ఆమోదయోగమైనటువంటి ప్రాంతాన్ని చాలా దూరదృష్టితో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఏ నిర్ణయమైనా ఉండాలి. కాబట్టి దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని రానున్న రోజుల్లో ఏదైతే ఈ యొక్క అంశాన్ని కూడా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, మా యువనేత నారా లోకేష్ బాబు గారి దృష్టికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదే రకంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరి దృష్టి కూడా తీసుకుపోవడం జరుగుతుంది.